భరద్వాజ గారు మన పిఠాపురం వారాహి సభలో మాట్లాడుతూ ఉమ్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. నేను నిర్మాతలను కూడా కోరుకుంటున్నాను, 3 నెలల వరకు నన్ను వదిలేయండి, కుదిరితే అప్పుడప్పుడు వచ్చి 2-3 రోజులు షూట్ చేసుకుంటాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా అంటున్నారు. ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఏంది? 3 సినిమాలు అలా ఉన్నాయి. అలా కాదండి, ఆయన సభ మొదలవగానే ఉమ్, ఆడియన్స్ నుంచి అంటే ఓజీ ఓజీ అనేటువంటి కేకలు వినిపించినాయి. ఉమ్, ఉమ్, ఈ ఓజీ ఓజీ అనే కేకలు విన్న తర్వాత మనం ఓజీ అంటే క్యాజీ జనం క్యాజీ అనేటువంటి ప్రమాదం ఉంది అన్నాడు ఆయన. ఉమ్, అని నేను ఇప్పుడు కేవలం సినిమా నటుడిని మాత్రమే కాదు, ఇక్కడ ఉప ముఖ్యమంత్రిని, అలాగే గ్రామీణాభివృద్ధి ఇతర శాఖలు నాకెందు ఉన్నాయి. దీంతో పాటు గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు పక్కన పెట్టేశారు ఆ స్థాయిలో అంటే ప్రజలతో సంబంధాలు లేకుండా వ్యవహరించడం వలన ప్రజలు తిరస్కరించారు ఉమ్, అనేది మనకు ప్రాక్టికల్గా అర్థమైంది కదా. అందుకని నేను కొంచెం సీరియస్గా ఈ నాకు ఇచ్చినటువంటి శాఖల మీద వర్కౌట్ చేయాలనుకుంటున్నాను. దీనికి నాకు కొంత బ్రీతింగ్ స్పేస్ కావాలి. ఉమ్, దానికోసం ఒక 3 నెలలు నన్ను వదిలిపెట్టేయండి. 3 నెలలు నా జోలికి రాకండి. ఆ తర్వాత నేను వీలు వెంబడి నెలకి 2 రోజులో 3 రోజులో వచ్చి షూటింగ్లో పాల్గొంటాను. అది ఏ సినిమా అయినా కావచ్చు. మీరు వెసులుబాటు చూసుకుని కంప్లీట్ చేసుకోండి అని టోటల్గా ఇప్పుడు 3 నిర్మాతలు ఉన్నారు. ఉమ్, 3 ప్రాజెక్టులు ఆయన మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఒకటి హరిహర వీరమల్లు. అవును. ఆయన ఏం రత్నం గారు ఏమంటున్నాడు, నాకు 20 రోజులు ఇస్తే చాలు, ఉమ్, 20 రోజులు ఇస్తే నేను బయటపడిపోతాను పార్ట్ 1తో. ఉమ్, పార్ట్ 2 గురించి నేను ఇప్పుడు ఆలోచించడం లేదు. ముందు 1 బయటపడిపోతే తర్వాత విషయం తర్వాత. నేను ఆయన పొలిటికల్ జర్నీకి ఇబ్బంది కలగకుండానే సినిమా కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను ఉమ్, అని చెప్తున్నాడు ఆయన. రెండోది ఓజీ. ఉస్తాద్ భగత్ సింగ్ యాక్చువల్గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు, కానీ షూటింగ్ మొదలు కాలేదు అది. కాబట్టి అది చేసినా చేయకపోయినా వాయిదా వేసినా ఇబ్బంది లేదు. కొంత ఈ 2 మాత్రం కంప్లీట్ చేయాలి. ఈ కంప్లీషన్ ఎలా చేయాలి? ఈయన 20 రోజులు అడుగుతున్నాడు, దానికి ఒక 20 రోజులు కేటాయించాల్సి ఉంటుంది. ఈయన చెప్తున్న ప్రకారం నెలలో 2 రోజులు 3 రోజులు అంటే కనీసం 6 నెలలు పడుతుంది ఈ 2 సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వటానికి. 6 నెలలు ఇంకెక్కువ పడుతుంది. 6 నెలలు అనుకుందాం. అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఆయన వచ్చి రెండిట్లోనూ పాల్గొని వెడితే హైదరాబాద్ వచ్చి అది కూడా 3 నెలల తర్వాత. 3 నెలల తర్వాత అంటే 3 నెలల తర్వాత నుంచి 6 నెలలు 6 నెలలు అంటే ఈ సంవత్సరం సినిమా లేదు, పవన్ కళ్యాణ్ సినిమా లేనట్టే. సినిమా లేనట్టుగానే అనుకోవాలి ఈయన చెప్పిన ప్రకారం. ఉమ్, ఆయనేమో డిసెంబర్లో రిలీజ్ అనుకుంటున్నాడు. ఏం రత్నం గారు, ఉమ్, డిసెంబర్లో రిలీజ్ పెట్టేసుకుందామని ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. పైగా తిరుపతిలో ఉమ్. జనసేన ప్రచార వ్యవహారాలు పర్యవేక్షణ కార్యక్రమం కూడా చేశాడు ఆయన. నిర్మాత అవును. ఏం రత్నం గారు మొన్న ఎన్నికల్లో. అవును. అంటే ఆయనకు సంబంధించిన బంధువులు వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరితో కలిసి కొంత కోఆర్డినేషన్ చేశాడు ఆయన. ఉమ్, అందుకని పవన్ కళ్యాణ్తో పొలిటికల్ జర్నీ కూడా ఉంది ఆయనకి. అవును. అందుకని ఎలాగైనా ఈ సినిమా కంప్లీట్ అయిపోతుంది, ఇది రిలీజ్ చేసేద్దాం అనేటువంటి మూడ్లో ఆయన ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అది జరిగే అవకాశం ఇప్పట్లో లేనట్టుగానే తెలిసిపోయింది మనకు. ఉమ్, 6 నెలలు కనీసం, అంటే ఈ 3 నెలలు 6 నెలలు అంటే వచ్చే సంవత్సరం మిడిల్కి వెళ్ళిపోతుంది సినిమా. ఉమ్, ఉమ్. అంటే ఈ డిసెంబర్ కాదు, నెక్స్ట్ డిసెంబర్కి చేసుకునే ఛాన్స్ ఉంది ఆయనకి. నెక్స్ట్ డిసెంబర్ కాకపోతే కనీసం జూలైకైనా అవుతుంది. అంటే ఇంకో 1 ఇయర్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈజీగా. పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా చూడాలంటే ఇంకో 1 ఇయర్. అంటే హరిహర వీరమల్లు అది పార్ట్ 1 చూడాలంటే 1 ఇయర్ ఈజీగా ఆగాల్సిన పరిస్థితి లేదు. ఆయన అంటే ఈ 3 నెలలు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చిన తర్వాత అప్పటికి, అంటే ఈ ఆలోచన ఇప్పటిది, ఈ 3 నెలల తర్వాత మారచ్చు. ఆలోచన మారిందంటే ఒక కొంచెం కంటిన్యూస్గా ఇవ్వచ్చు, కొంచెం వెసులుబాటు రావచ్చు, లేదా షూటింగ్ అక్కడ చేసుకోమనొచ్చు, ఏదైనా జరగచ్చు. అక్కడ వచ్చేసి ఆంధ్రాలో చేసుకోండి అందుబాటులో అంటే. అంటే ఇది సెట్లలోనే జరుగుతుంది, గ్రీన్ మ్యాట్ షూటే. గ్రీన్ మ్యాట్ షూట్ ఏది హరిహర వీరమల్లు. మరి అదేదో గ్రీన్ మ్యాట్ అడేసుకుంటే అయిపోయాయి. అంటే స్టూడియోలు కావాలి కదా, వైజాగ్ వెళ్ళాలి ఆయన. ఓకే. వైజాగ్లో స్టూడియోస్ ఉన్నాయి, మీకు విజయవాడ ఏరియాలో ఎక్కడ స్టూడియోస్ లేవు కదా. వీళ్ళకు ఉన్నటువంటి రాజధాని పరివాహక ప్రాంతంలో ఎక్కడా లేదు. వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళినా ఒకటే, ఆయన హైదరాబాద్ వచ్చినా ఒకటే.
అందుకని హైదరాబాద్ రావడమే బెటరు. ఓకే. అందుకని డెఫినెట్గా అది అంత ఈజీగా తేలే వ్యవహారంగా అయితే అనిపించట్లేదు. ఓకే. రెండోది, ఇవన్నీ ముందే ప్రారంభమైపోయినాయి కాబట్టి ఎవరి పర్మిషను అక్కర్లేదు. ఇప్పుడు ఆయనకు మంత్రిగా ఉండి షూటింగ్లో పాల్గొనడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా టెక్నికల్గా అంటే, ఆ ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. కొత్త కమిట్మెంట్స్కి ఇబ్బందులు ఉంటాయి. గతంలో ఎన్టీ రామారావు గారు విశ్వామిత్ర చేసేటప్పుడు ఈ విమర్శ వస్తే ఆయన నేరుగా రాష్ట్రపతి నుంచి ఓ లెటర్ తెచ్చేసుకున్నాడు, షూటింగ్లు చేసుకోవచ్చు అని. తెచ్చుకుని ఆ లెటర్ దగ్గర పెట్టుకుని షూటింగ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ ప్రమాదం కూడా లేదు. ఇవన్నీ ముందు కమిట్ అయి నడుస్తూ ఉండగా లోపలికి వచ్చాడు. కాబట్టి ఈ కమిట్మెంట్స్ వదిలించేస్తున్నాను అనే పద్ధతిలోనే చేస్తాడు. అంటే 5 సంవత్సరాల టైం ఉంది ఆయనకి. ఈ 5 సంవత్సరాలు ఈ 3 సినిమాల రిలీజు అనేదే ఫిక్స్ అవ్వాలి, డేట్లు ఫిక్స్ అవ్వకూడదు. ఇది డిసెంబరు లేకపోతే వచ్చే సంవత్సరం జనవరి ఇవి కాకుండా ఈ 5 సంవత్సరాలు 3 సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత కొత్త కమిట్మెంట్స్ లేదు. అసలు టోటల్గా కెరియర్ క్లోజ్. ఇప్పుడు ఎంజి రామచంద్రన్ చివరి సినిమా రిక్షాకారం చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సినిమా చేయలేదు. అలా క్లోజ్ చేసుకొని ఈ 3 సినిమాలతో కెరియర్ ఆపేయటం. మధ్యలో ఎప్పుడైనా అవకాశం అంటే ఆయన అధికారం నుంచి బయటకు రావటం జరుగుతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ మూడ్ చూస్తే మొన్న ఆయన మోడీ గారు ఇద్దరిని, చిరంజీవిని ఆయన్ని తీసుకెళ్లి అభివాదం చేసిన భంగిమ చూస్తే ఈ బంధం అంత తొందరగా వీడేదిగా కనిపించడం లేదు. ఇది సుదీర్ఘకాలం కొనసాగుతుంది అనే ఇంప్రెషన్ ఇచ్చేశారు. అందుకని ఈ 3 సినిమాలే ఆయన కెరియర్ అనే అనుకోవాలి. క్లోజింగ్. ఈ క్లోజింగ్కి టెన్షన్ పట్టలేదు ఆయన. చాలా కూల్గానే ఉన్నాడు, కూల్గానే చెప్తున్నాడు. పార్ట్ 2 అనేది ఉంటుందా ఉండదా అనేది అనుమానమే అని ఆయనే అడ్మిట్ చేశాడు. ఏం రత్నమే. సో ఈ 3 సినిమాలు 3 నెలల తర్వాత దశల వారీగా కంప్లీట్ చేసి 5 సంవత్సరాల్లో 3 సినిమాలు కంప్లీట్ చేసి వదిలేస్తాడు ఆయన. ఓకే. కెరియర్ వదిలేయటమే జరుగుతుంది అనేది మనకు అనిపిస్తుంది. ఫర్దర్ కమిట్మెంట్స్ డెఫినెట్గా ఉండవు. ఓకే. ఆయనకు సుదీర్ఘమైన పొలిటికల్ కెరియర్ కనిపిస్తోంది. ఇప్పుడు డీవియేషన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోడు. ఈ కమిట్మెంట్స్. రెండోది, ఆ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అది ఓపెన్గా చెప్పారు వాళ్ళు. ఓపెన్గా చెప్పారు. ఒకవేళ వదిలేసుకుంటారు వాళ్ళు. ఈయన ఇప్పుడు మంత్రి అయిపోయాడు కాబట్టి వచ్చేవో 4 పనులు చేయించుకుని క్లోజ్ చేసుకుంటారు. ఓకే. అదే పద్ధతిలో సెటిల్మెంట్ ఉంటుంది. ఈ 2 సినిమాలు కంప్లీట్ చేస్తాడు. ఆల్రెడీ మ్యాక్సిమం అయిపోయినాయి. అవును. దానికి ఒక 20 రోజులు, దీనికి ఒక 20 రోజులు కేటాయిస్తే పని అయిపోతుంది. ఓకే. ఒకవేళ ఆ సినిమా అవసరమైతే ఎన్నికల టైంలో చేసుకోవచ్చు 4 ఏళ్ల తర్వాత. అందుకని పవన్ కళ్యాణ్ అభిమానులు కొంచెం లీజర్గా ఉండి, ఆయన బహిరంగ సభలకు వచ్చినా లేకపోతే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వెళ్ళినా ఓజీ అనే కేకలు పెట్టకుండా, లేకపోతే హరిహర వీరమల్లు అని అరవకుండా ఉంటే మంచిది. ఓకే. ఆయన ఫేజ్ మేనర్లో చేసుకుంటూ వెళ్తాడు నెమ్మదిగా. సినిమాలకి రాజకీయాలకి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఆయనకి. అది చేసుకుంటాడు.